కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటనలో భాగంగా ఈ నెల 27న 9 గంటలకు శివపురం వద్దనున్న నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న నారా భువనేశ్వరి రామకుప్పం మండలంలో నారా భువనేశ్వరి పర్యటన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. నారా భువనేశ్వరి ఈ నెల 28న కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించనున్నారు. తర్వాత ద్రావిడ యూనివర్సిటీలో విద్యార్థులకు నిర్వహించే క్విజ్ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొనున్నారు. ఈ నెల 29న కుప్పం మండలంలో భువనేశ్వరి హార్టికల్చర్ హబ్ను సందర్శించనున్నారు. గరిగిచినేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 30న కుప్పంలో పలు ఆలయాలు సందర్శించనున్న భువనేశ్వరి టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. నారా భువనేశ్వరి మేడం గారు కుప్పం 4 రోజుల పర్యటన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, భువనేశ్వర్ గారు ఎన్నడూ రాజకీయాల్లో రానటువంటి వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు, ప్రపంచానికే దిక్సూచిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు చేసి పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినందుకు ఆమె మొట్టమొదటిసారి తన గళం విప్పి నిజమే గెలవాలి, నిజమే గెలుస్తుందనే నినాదంతో మొత్తం కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసేది, ప్రత్యేకించి మహిళలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో వచ్చారు. కుప్పం నియోజకవర్గం మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభిమానమైనటువంటి, ఆయన నమ్మకమైనటువంటి నియోజకవర్గం. 8 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలుస్తూ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గం. ఈరోజు ఆయన ఏ విధంగా పనిచేస్తారో మనమంతా చూస్తున్నాం. సంబంధించి యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రారెడ్డి గారు నూతనంగా నిర్మించినటువంటి గృహానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు గృహప్రవేశానికి రమ్మని వాళ్ళు కోరినప్పుడు సమయం చూసుకొని ఎవరో మా కుటుంబ సభ్యులు వస్తారని చెప్పినందులో భాగంగా మేడం గారు అక్కడ ఆ ఇంటిని సందర్శనం జరుగుతుంది. అక్కడ నుంచి ననియాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. పెద్ద ఎత్తున అక్కడ ననియాలలో టూరిజం డెవలప్ చేయాలని చెప్పి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఒక ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో కాబట్టి ఎక్కువగా ట్రైబల్స్ ఉన్న ప్రాంతం. అక్కడ ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడున్నటువంటి ప్రాజెక్టులో చూస్తూ అక్కడే భోజనం కార్యక్రమంలో అక్కడ ముగిస్తారు. తర్వాత మనకు అంద్యాలమడుగు పంచాయతీకి సంబంధించి కొల్లంపల్లి పక్కన ఉన్నటువంటి కావలిమడుగు ఎస్టీ కాలనీ మన నియోజకవర్గంలోనే, మన రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి, చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గం. ఎస్టీల్లో కూడా అతి కిందలో ఉన్నటువంటి వాళ్ళు యానాదీస్, మన ఇర్లా అంటాం, మన పక్క యానాదీ సంఘములు పూజారులను పిలుస్తారు. ఈరోజు కూడా వాళ్ళ స్థితిగతులు చూస్తే సమాజానికి ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి కంపల్సరిగా అటువంటి గ్రామానికి తీసుకువెళ్ళాలని కావలిమడి గ్రామంలో ఇంటింటి కార్యక్రమం కూడా అక్కడ మేడం గారు నిర్వహిస్తారు. అదేవిధంగా పిఎంకే తాండా, అది కూడా ఒక లంబాడీ తాండాకు సంబంధించిన గ్రామం. అక్కడ కూడా గ్రామీణ మహిళలతో, గిరిజన మహిళలతో ఒక ఇంటరాక్షన్, వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా పంద్యాలమడుగు గ్రామ పంచాయతీ మహిళలతో సమావేశం ముగించుకొని ఆ రోజు సాయంత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ రామకుప్పంలో అదొక సిఎస్ఆర్ ఫండ్స్లో డెవలప్ చేసినటువంటి ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేసి మొదటి రోజు కార్యక్రమం చేస్తారు. రెండవ రోజు మనకు ముఖ్యంగా స్విమ్స్ అనేది ఈరోజు 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మనకు మొబైల్ వెహికల్లో అది చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ముందు జరిగినప్పుడు చాలామంది కవర్ చేయలేకుండా సమయం సరిపోలేదు కాబట్టి ఇక్కడ 2 వెహికల్స్ తీసుకుని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం పెడుతూ, అదే తెలుగు
విద్యార్థి సంఘం టిఎన్ఎస్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభించిన తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయంలో మన కాలేజీ పిల్లల ద్వారా క్విజ్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా ఏంటంటే మన పిల్లలు ఎంత చురుగ్గా ఉన్నారో వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉందనే విషయాలు తెలుసుకోవడం కోసం ఆ క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. తర్వాత అగరం గ్రామంలో మహిళలతో సమావేశం అదైన తర్వాత యామగానపల్లిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏదైతే మనకు శ్రీవాణి ట్రస్ట్ తరఫున ఇటీవలే శాంక్షన్ అయ్యి కమ్ముందులో గౌరవ ముఖ్యమంత్రి గారు శిలాఫలకం కూడా అప్పగించారు. 139 దేవస్థానాలకు సంబంధించి దానికి టీటీడీ తరఫున శాంతారాం గారి ప్రయత్నం ద్వారా శ్రీవాణి ట్రస్ట్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అక్కడున్నటువంటి స్థానిక దేవాలయాల అభివృద్ధి కోసం కార్యక్రమం చేసి ఆల్రెడీ ప్రారంభ దశలో ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో